వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనం చూస్తున్న కరెంట్ అఫైర్ చూద్దాం. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను చూద్దాం. ముందుగా కరెంట్ అఫైర్ లో ఏమిటి సార్ అంటే, ఈ యొక్క నిన్నటి రోజున ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఒక చారిత్రకమైన తీర్పునివ్వడం జరిగింది. అదే ఏంటి సార్ అంటే, ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు పచ్చ జెండా తెలపడం జరిగింది. ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఈ యొక్క తీర్పు గురించి మనకి ఒక సెన్సెన్స్ గా ప్రతి చోట మనకు కనబడడం జరుగుతుంది. ఏంటి సార్ ఈ తీర్పు అంటే, మొత్తం కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ధర్మాసనం 7 న్యాయమూర్తులతో ఈ ధర్మాసనం అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఎంతమంది సార్ అంటే 7 న్యాయమూర్తులతో. దీంట్లో 6:1తో ఈ తీర్పును వెలువరించడం జరిగింది. అంటే ఈ తీర్పులో ఏముంది సార్ అంటే, మనకి ఈ యొక్క ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అనేది ఎవరికి ఉంటుంది, రాష్ట్రాలకు కూడా అధికారం ఉంటుంది అని ఈ తీర్పులో ఇవ్వడం జరిగింది. అయితే గత కాలంలో ఆంధ్రప్రదేశ్ గత కాలం ఏదైతే ఉందో మనకి ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసు ఏది సార్ అంటే, ఆంధ్రప్రదేశ్ లో మనకి ఉన్న ఏది ఓకేనా ఈవి చిన్నయ్య కేసు. ఏది సార్ అంటే ఈవి చిన్నయ్య కేసు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. నా ఈవి చిన్నయ్య కేసుని గతంలో 2004లో ఈ తీర్పునివ్వడం జరిగింది. ఏమని తీర్పునివ్వడం జరిగింది సార్ అంటే, ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఈ యొక్క ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అనేది సాధ్యం కాదు అని తీర్పునివ్వడం జరిగింది. అయితే దాన్ని కొట్టివేస్తూ ఈ యొక్క సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఆధ్వర్యంలో ఏర్పడిన 7 న్యాయస్థానంలో మనకి 6 తీర్పుతో ఈ ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అనేది సబాబుగానే ఉంటుంది అని తీర్పునివ్వడం జరిగింది. అయితే దీంట్లో ఒకరు భిన్నాభిప్రాయం ఇవ్వడం జరిగింది. ఇతని పేరుని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏంటి సార్ అంటే జస్టిస్ బేలా ఎం త్రివేది. ఏది సార్ అంటే జస్టిస్ ఎం భేలా త్రివేది అనేది చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇది ఏదైతే ఉందో ఈ వర్గీకరణ అనేది ఎస్సీ ఎస్టీలలో మనకి క్రిమిలేయర్లను కూడా మెన్షన్ చెయ్యాలి. క్రిమి లేయర్ ని కూడా మెన్షన్ చేయాలని 4 ఈ యొక్క న్యాయమూర్తులు సిఫార్సు కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకి ఈ యొక్క 15 సబ్ క్లాస్ 4 ఆర్టికల్ అండ్ 16 సబ్ క్లాస్ 4 ఆర్టికల్ కింద అన్ని వర్గాలకు ప్రయోజనం కుదిర్చే విధంగా దీన్ని కల్పించాలని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క తీర్పు అనేది 14 ఆర్టికల్ ఓకేనా, ఈ తీర్పు అనేది 14 ఆర్టికల్ 341 ఆర్టికల్ ఉల్లంఘన కిందికి రాదు అని కూడా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇక్కడ మరి దీంట్లో గుర్తించవలసిన అంశం ఏంటి సార్ అంటే, ఆంధ్రప్రదేశ్ లో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు 7 సభ్యులతో ఈ తీర్పునిచ్చింది. దీంట్లో 6-1 ఈ యొక్క మెజార్టీతో తీర్పునివ్వడం జరిగింది. అయితే వ్యతిరేకంగా ఇచ్చింది జేఎం భేలా త్రివేది గారు. ఓకేనన్న. అయితే దీంట్లో 15 సబ్ క్లాస్ 4 ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 ఆర్టికల్ ప్రకారం అందరికి ప్రయోజనం అనేది కల్పించాలి. అండ్ దాంతో పాటు 14 ఆర్టికల్ 341 ఆర్టికల్ అనేది ఈ యొక్క తీర్పు అనేది విరుద్ధం కాదు అని కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో దీనికి సంబంధించిన ఏవైనా అంశాలు ఉంటే చూద్దాం మనకి ఇక్కడ. ఓకేనా. అయితే ఇక్కడ ఏమని ఇవ్వడం జరిగింది సార్ అంటే, 341 ఆర్టికల్ 14 ఆర్టికల్ ఉల్లంఘన కిందికి రాదు అని చెప్పడం జరుగుతుంది మనకి ఏదేనన్న. అండ్ దాంతో చూడండి, గతంలో మనకి 2006వ సంవత్సరం చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఏది సార్ అంటే 2006వ సంవత్సరంలో ఏదైతే పంజాబ్ అనే రాష్ట్రం ఉంటుందో, ఈ పంజాబ్ రాష్ట్రం అనేది 2 వర్గాలకి 50% రిజర్వేషన్ కల్పించింది. ఏంటి సార్ అంటే, ఒకటి వాల్మీకి అనే వర్గం, ఒకటి ఏంటి సార్ అంటే వాల్మీకి అనే వర్గము, దాని తర్వాత మనకి మజహాబీ రెండో వర్గం ఏది సార్ అంటే మజహాబీ అనే వర్గం. ఈ 2 ఎస్సీ వర్గాలకి 50% రిజర్వేషన్ కల్పించింది.
అంటే మిగిలిన 50% రిజర్వేషన్ ఈ ఎస్సీలలో ఉన్న వర్గాలకు కల్పించడం జరిగింది. ఈ కల్పించి ఈ యొక్క 2006లో పంజాబ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దీనిని చట్టం కూడా చేయడం జరిగింది, చట్టం కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ వర్గీకరణ అనేది 2006లో ఏది నాన్న పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఏదైతే ఉందో, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఏదైతే ఉందో ఈ యొక్క ఏది మనకి ఈ యొక్క చట్టం అనేది చెల్లదు అని తీర్పును కూడా ఇవ్వడం జరిగినది. అంటే ఆంధ్రప్రదేశ్ కేసులో 2004లో ఇందాక చెప్పాం కదా ఓకేనన్న ఈవి చెన్నై కేసులో తీర్పును ప్రస్తావిస్తూ ఈ చట్టం కూడా చెల్లదు అని 2006లో పంజాబ్ హర్యానా హైకోర్టు తేల్పడం జరిగింది. ఓకే, అలాగా ఇది అవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి ఓకే దాని స్థానంలో 2020లో దీనిపైన చాలా మంది సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. ఓకే, సుప్రీంకోర్టు తలుపును తడితే అప్పుడు ఈ ఉన్నత న్యాయస్థానం ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి దీనిపైన నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రకటించడం జరిగింది. అలాగా జరిగినప్పుడు మనకి దీంట్లో భాగంగా ఇంకా కొన్ని అంశాల విషయానికి వస్తే మనం చూస్తే దీనిపైన గతంలో కూడా చాలా రకాల కమిటీలు కూడా వచ్చాయి. ఏంటి సార్ అంటే 1966 జస్టిస్ పి రామచంద్రరాజు కమిషన్, రామచంద్రరాజు కమిషన్ కూడా పంజాబ్ హర్యానా ఎస్సీ వర్గీకరణ తర్వాత ఈ డిమాండ్ పెరగడంతో ఆంధ్రప్రదేశ్ లో 1966లో పి రామచంద్రయ్య రాజు కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ 1997 మే 28న రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ను సమర్పించడం జరిగింది. దాని తర్వాత 2007వ సంవత్సరంలో ఇంకో కమిటీ రావడం జరిగింది, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్. ఏది సార్ అంటే జస్టిస్ ఉషా మెహ్రా కమిటీ కూడా రావడం జరిగినది. మనకి ఇదేనన్న ఏంది సార్ అంటే 2000 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చేసింది సార్ అంటే సమర్థించడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ ఈవి చిన్నయ్య సుప్రీంకోర్టులో సవాలు చేయగా మనకి ఓకేనన్న ఈ యొక్క 14వ ఆర్టికల్ ని ఉల్లంఘన కిందికి వస్తుంది అని 5గురు ధర్మాసనంతో ఇది 2000 ఓకేనన్న ఎప్పుడు సార్ అంటే మనకి 2005లో ఈ తీర్పును వెలువరించడం జరిగింది. 2005లో ఈ తీర్పును వెలువరించడం జరిగింది. దాని తర్వాత వివిధ రాష్ట్రాల్లో చాలా రకాల కమిషన్లు వేయడం జరిగింది. 2008లో ఈ యొక్క వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన తమిళనాడు రాష్ట్రంలో ఒక కమిటీ వేయడం జరిగినది, జనార్దన్ కమిషన్. ఏది సార్ అంటే జనార్దన్ కమిషన్ అనే దాన్ని వేయడం జరిగింది. దాని తర్వాత మనకి 2001లో ఉత్తరప్రదేశ్ లో కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో కూడా కమిటీ ఏంటి సార్ అంటే హుకుం సింగ్ కమిటీ వేయడం జరిగింది. ఏది సార్ అంటే హుకుం సింగ్ కమిటీని వేయడం జరిగింది. దాని తర్వాత 2003లో మనకి కమిటీ వేశారు, మహారాష్ట్రలో వేయడం జరిగినది. ఈ కమిటీ పేరు ఏంటి సార్ అంటే లావూజీ కమిటీ వేయడం జరిగినది. ఈ కమిటీలన్నీ వచ్చిన తర్వాత నిన్నటి రోజున 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ధర్మాసనం అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పుని వెలువరించడం జరిగింది. ఏంటంటే రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పునివ్వడం జరిగింది. గతంలో ఇచ్చిన ఏదైతే తీర్పు ఉందో ఈవి చిన్నయ్య కేసును కొట్టివేస్తూ ఈ తీర్పుని వెలువరించడం జరిగింది. కానీ కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క ఏవైతే కమిటీలు చెప్పానో ఆ కమిటీల పేర్లు వాటికి సంబంధించిన ప్రతిదీ కూడా నీట్ గా మెన్షన్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే స్మార్ట్ సిటీ పథకం ఉందో
ఏది సార్ అంటే స్మార్ట్ సిటీ స్కీమ్ అయితే ఉందో, అంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం ఏది సార్ అంటే స్మార్ట్ సిటీ పథకం. ఏదైతే ఈ స్మార్ట్ సిటీ పథకం ఉందో ఆంధ్రప్రదేశ్ కు మొత్తం కూడా మనకి 6,620 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లుగా ప్రకటించడం జరిగినది. కేంద్ర మంత్రి తోకాన్ సాహు వెల్లడించడం జరిగింది. అయితే భారతదేశంలో ఈ స్మార్ట్ సిటీ పథకం అనేది ప్రవేశపెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ సిటీ పథకం ఏ దాంట్లో అమలవుతుంది సార్ అంటే ఒకటి అమరావతి. గతంలో కూడా దీని నుంచి క్వశ్చన్ పడడం జరిగింది. అండ్ అమరావతి, దాని తర్వాత మనకి ఇంకోటి ఏంటి సార్ అంటే కాకినాడ అండ్ దాని తర్వాత విశాఖపట్నం. దాని తర్వాత ఏది సార్ అంటే విశాఖపట్నంలో ఉంది, విశాఖపట్నంలో ఉండడం జరుగుతుంది విశాఖపట్నం. దాని తర్వాత తిరుపతి. ఈ 3 ప్రాంతాల్లో మనకు స్మార్ట్ సిటీని అమలు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది చూసుకుంటే మనకి ఈ యొక్క స్మార్ట్ సిటీ పథకం అనేది అమలు చేస్తున్నారు. ఈ 4 ప్రాంతాలలో ఈ స్మార్ట్ సిటీ కి అమలు కోసం 6,620 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినది. అయితే ఇది కేటాయించారు కాబట్టి మొత్తం దీని కింద 281 ప్రాజెక్టులు కొనసాగుతున్నట్లుగా కేంద్ర మంత్రిత్వ శాఖ దీన్ని వివరించడం జరిగినది. ఓకేనన్నా. అయితే ఇప్పటిదాకా అమృత్ కి దాదాపుగా 589 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించడం కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్న. ఈ యొక్క మనకి ఇక్కడ వాస్తవ నియంత్రణ రేఖ అనే పేరుతో ఇక్కడ రావడం జరిగింది. ఏంటి సార్ అంటే చైనా ఇండియా మధ్య అంటే భారత్ ఇండియా మధ్య 30వ సరిహద్దు కమిషన్ సమావేశం అనేది జరిగింది. ఏది సార్ అంటే 30వ సరిహద్దు కమిషన్ సమావేశం అనేది బోర్డర్ కమిషన్ సమిట్ అనేది జరగడం జరిగింది. అయితే భారతదేశం అండ్ చైనా మధ్య సరిహద్దులో విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మన భారతదేశం ఇలాగా ఉంటే ఈ ప్రాంతంలో ఇలాగా మనకి ఉండడం జరుగుతుంది భారతదేశం. అంటే ఇలాగ మనకి భారతదేశం అనేది ఇలాగా ఉంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఏముంటుంది సార్ అంటే చైనాతో సరిహద్దు. ఇక్కడ నేపాల్, ఇక్కడ భూటాన్. అయితే చైనాతో సరిహద్దు ఉన్నది ఇక్కడున్న ఏది సార్ అంటే లడాక్. ఇక్కడున్న హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ అండ్ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఈ యొక్క చైనాతో సరిహద్దు ఉన్న ప్రాంతాలు చూస్తే చైనాతో సరిహద్దు ఉన్న ప్రాంతాలు లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అనేది ఉండడం జరుగుతుంది. దాదాపుగా ఈ చైనాతో భారతదేశం సరిహద్దు దాదాపు 3,488.0 కిలోమీటర్లు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉండడం జరుగుతుంది చైనా. అయితే దీన్ని మనం 3 భాగాలుగా ఇచ్చేసాం. ఏది సార్ అంటే ఈ లడాక్ అనేది వెస్టర్న్ సెక్టార్ అండ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్, సిక్కిం మిడిల్ సెక్టార్. ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ అనేది ఈస్టర్న్ సెక్టార్ లో ఇచ్చేసాం. ఈ అరుణాచల్ ప్రదేశ్ దగ్గరే మనకి మెక్మోహన్ లైన్ అనేది ఉంటుంది. మెక్మోహన్ లైన్ అనేది ఎక్కడుంది సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్న ఈ యొక్క బార్డర్ లైన్ అని చెప్పడం జరుగుతుంది మనకి. ఇదేనన్నా దాదాపుగా 1140 కిలోమీటర్ల పొడవైన మెక్మోహన్ లైన్ ఉండడం జరుగుతుంది. ఇటీవల దీన్ని యుఎస్ఏ దీన్ని గుర్తించడం కూడా జరిగింది. దీన్ని గుర్తించడం కూడా జరగడం జరుగుతుంది. ఆల్రెడీ చూడండి మనకి 1962లో ఇండో చైనా యుద్ధం కూడా జరిగింది. ఇండో చైనా యుద్ధం 1954 పంచశీల ఒప్పందం ఇండియా చైనా మధ్య అండ్ 2017లో ఇండియా చైనా మధ్య డోక్లాం వివాదం కూడా జరిగింది. అండ్ 2020-21 మధ్య కాలంలో ఏదైతే ఎక్కడైతే చైనా ఆక్రమించిన భూభాగం అక్సై చీన్ ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ యొక్క గొడవలు జరిగి మన భారతదేశానికి చెందిన ఒక కల్నల్ సంతోష్ కుమార్ గారు
ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఓకే, ఇక్కడ చైనా ఆక్రమించిన భూభాగం చైనా ఆక్రమించిన భూభాగాన్ని అక్సై చిన్ అంటాం. ఇక్కడ బార్డర్ లో ఉన్న లైన్ ని LOAC లైన్ అంటాం. లైన్ ఆఫ్ యాక్చువల్లీ కంట్రోల్ అనే పేరుతో కూడా పిలుస్తాం. కొంచెం జాగ్రత్తగా వీటిని యాడ్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతీయ వాయు విధేయక్ 2024 చాలా చాలా ఇంపార్టెంట్ అయిన స్కీమ్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పడడానికి ఆస్కారం ఉంది. ఏంటి సార్ అంటే భారతీయ వాయుయన్ విధేయక్ 2024 అనేది ఏంటి సార్ అంటే ఏదైనా విమానం ప్రమాదం జరిగినప్పుడు అండ్ ఏదైనా సంఘటన కోసం దర్యాప్తు చేస్తున్నప్పుడు దాని నియమాలు అన్ని కూడా ప్రభుత్వం రూపొందించే విధంగా ఈ భారతీయ వాయుయన్ విధేయక్ 2024 ని కల్పించడం జరిగింది. అంటే విమానాలకు సంబంధించిన ఈ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక మ్యాప్ ను తయారు చేసే విధంగా దీన్ని భారతీయ వాయుయన్ విధేయక్ 2024 అనే దాన్ని కేంద్ర పౌర శాఖ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రవేశపెట్టడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత చూడండి మనకి ఉద్దమ్ సింగ్. ఓకేనన్నా, ఆల్రెడీ మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఎవరు సార్ అంటే ఉద్దమ్ సింగ్ అనే వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం నాన్న ఉద్దమ్ సింగ్ గారు. ఈ ఉద్దమ్ సింగ్ గారు సంబంధించి 85వ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ఓకేనన్నా, ఇతను 1940 జులై 30వ తారీఖున ఇతను ఒక లండన్ జైల్లో ఉరి తీసుకోవడం జరిగింది. లండన్ జైల్లో ఇతను ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకు సార్ లండన్ జైల్లో ఉరేసుకొని చనిపోయాడు సార్ అంటే మన భారతదేశంలో ఒక ప్రముఖమైన సంఘటన 1919 ఏప్రిల్ 13వ తారీఖున జరిగిన ఏది సార్ అంటే జలియాన్ వాలాబాగ్ సంఘటన అనేది. ఈ జలియన్ వాలాబాగ్ సంఘటనకు ప్రధాన కారకుడైన జనరల్ డయర్ అండ్ జనరల్ ఓడయర్ అతన్ని సర్దార్ ఉద్దమ్ సింగ్ అనే వ్యక్తి చంపడం జరిగింది. ఓకే, సర్దార్ ఉద్దమ్ సింగ్ గారు చంపినందుకు ఇతన్ని అరెస్ట్ చేసి 1940 జూలై 31న ఇతన్ని లండన్ జైల్లో బలిస్తే 1940 జూలై 31వ తారీఖున ఇతను లండన్ లోని ఆ యొక్క జైల్లో ఇతను ఉరేసుకొని చనిపోయాడు. దాని వర్ధంతిగా మనము 85వ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఏది మన జలియన్ వాలాబాగ్ సంఘటన కారణంగానే మనకి ఈ యొక్క గాంధీజీ గారు ఎవరైతే గాంధీజీ ఉంటారో ఈ గాంధీజీ ఖైజర్ ఏ హింద్ అనే బిరుదును కూడా బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చేసాడు. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తికి ఇతను కూడా నైట్ హుడ్ అనే బిరుదును కూడా తిరిగి ఎన్నిక చేసాడని కూడా మనము చూడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్నాను. ఓకే, మనం ఆల్రెడీ చెప్పాం ప్రధాని నరేంద్ర మోడీ కాల్ ఆఫ్ ది గీర్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. ఓకేనన్న, ఇది పర్మిల్ సతాని అనే వ్యక్తి రాశాడు. ఇది మనం ఆల్రెడీ నిన్న కూడా చెప్పాం. దీని యొక్క శీర్షిక కాల్ ఆఫ్ ది గిరి అని ఉండడం జరుగుతుంది మనకి. ఆల్రెడీ ఇది మనకు చూసుకుంటే ఓకేనన్న ఈ యొక్క గిర్ లయన్ ఫ్రైడ్ ఆఫ్ ది గుజరాత్ టైమ్ గ్రూప్ ఆఫ్ బుక్స్ ద్వారా దీన్ని 2017లో ప్రచురించడం కూడా జరిగింది. ఇక్కడ పుస్తకము విభాగంలో భాగంగా ఇది క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇస్రో ఒక ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఇస్రో ఉందో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది ఏంటి సార్ అంటే ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇటీవల మనకి జూలై చివరిలో 30-31 తేదీలలో కేరళలోని వయనాడ్ అనే ప్రాంతాల్లో వరదలు రావడం వల్ల బీభత్సం సృష్టించి అక్కడ గ్రామాలే కొట్టుకుపోయి దానిని బేస్ చేసుకుని మనకి ఈ జాతీయ స్థాయి డేటాబేస్ ను రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే దాంట్లో మనకు చూసుకుంటే ఈ అట్లాస్ అనేది
ర్యాంకింగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇస్రో మొత్తం కూడా 17 రాష్ట్రాలు 17 స్టేట్స్. ఏది సార్ అంటే 17 రాష్ట్రాలు, ఓకేనా, 17 రాష్ట్రాలు మరియు 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ఈ డేటాను రిలీజ్ చేయడం జరిగింది. డేటాను రిలీజ్ చేశారు. దాంట్లో వయనాడుకు ఎన్నవ స్థానం సార్ అంటే 13వ స్థానం ఇవ్వడం జరిగింది. ఎన్నవ స్థానం సార్ అంటే 13వ స్థానం. అదే మొదటి స్థానం దాంట్లో చూసుకుంటే 13వ స్థానం ఇవ్వడం జరిగినది. అండ్ దాని తర్వాత మనకి ఓకే కేరళలోని ఇతర ప్రాంతాలు కూడా వదిలారు. త్రిశూర్ అనేది 3వ స్థానం. ఇంకోటి పాల్కాడ్, ఏది సార్ అంటే పాల్కాడ్ అనేది 5వ స్థానం. అండ్ మల్లపురం అనేది 7వ స్థానం. కొచ్చికోడ్ అనేది 10వ స్థానంలో ఉండేటట్టుగా ఇచ్చేయడం జరిగింది. అంటే ల్యాండ్ స్లైడ్ కొండ చర్యలు ఇరిగిపడే ప్రాంతాల వారీగా ఈ డేటాని ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా మనకి త్రిశూర్ 3వ స్థానం, పాల్కాడ్ 5వ స్థానం, మల్లపురం 7వ స్థానం, కొచ్చికోడ్ 10వ స్థానం, వయనాడ్ అనేది 13వ స్థానంలో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగినది. కానీ కొంచెం జాగ్రత్తగా మనము ఈ డేటా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా ఈ క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డేగా ఓకేనన్న 2024లో ఆగస్ట్ 1 నుంచి 7 దాకా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మనకి. ఇదేనన్న అయితే ఈ డిక్లరేషన్ ను తల్లిపాలు వారసత్వాలు అంటాం. ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు సార్ అంటే 1990 నుండి ప్రపంచ తల్లిపాల వారసత్వాలు నిర్వహిస్తున్నాం. అంటే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ని నిర్వహిస్తున్నాం. అలాగా మనకి దీనిని 2018లో ఓకేనన్నా 2018లో WHO కూడా దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. కానీ దీన్ని కూడా కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మధుర కేసులో ముస్లిం పక్షానికి ఎదురు దెబ్బ. ఓకేనన్నా మధురలో శ్రీకృష్ణ జన్మభూమి ప్రాంతంలో ఉన్న షాహిద్ దర్గా మసీద్ కేసులో ఈ యొక్క అలహాబాద్ హైకోర్టు అనేది చూసుకుంటే హిందూ పక్షంగా ఈ తీర్పునివ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో మనకి ఇక్కడ గతంలో ఔరంగజేబ్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్న ఆలయాన్ని పడగొట్టి మసీదు నిర్మాణం చేశాడు. కాబట్టి ఈ గతంలో ఇక్కడ కృష్ణ జన్మభూమి ఆలయం ఉండేది, దాని పక్కనే ఈద్ ముర్గా మసీద్ ను తొలగించాలని ఈ యొక్క హిందువులు వేసిన పిటిషన్ లో ఈ తీర్పునివ్వడం జరిగింది. అంటే కృష్ణ జన్మభూమి పక్కనే మనకి ఈద్ దుర్గా మసీద్ ఉంది, దాన్ని తొలగించాలని ఈ యొక్క తీర్పునివ్వడం జరిగింది. అయితే గతంలో దీన్ని మసీద్ నిర్వహణ కమిటీ, యూపీ సెంట్రల్ వర్క్స్ బోర్డు ఇవి కూడా సఫాల్ చేయడం జరిగింది. కాబట్టి ఇవి కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూడండి అని ఇలాంటి తీర్పులు పాలిటీలో భాగంగా క్వశ్చన్ వస్తాయి. అండ్ రష్యా అండ్ అమెరికాల మధ్య 24 మంది ఖైదుల మార్పిడిలు జరగడం జరిగింది. ఇది ఒక చారిత్రకమైన ఒప్పందం అని చెప్పవచ్చు. ఎందుకంటే తరచుగా ఈ అమెరికా రష్యా మధ్య ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆల్రెడీ రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య గొడవలు జరుగుతూ ఉంది. ఈ ఉక్రెయిన్ కి ఫుల్ సపోర్ట్ ఉన్న దేశం ఏదంటే అమెరికా అని చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఉక్రెయిన్ సంబంధించిన వాళ్ళు ఈ యొక్క అమెరికాలో కొన్ని రకాల కార్యకలాపాలు కూడా చేపట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వన్ చూసుకుంటే మధుమేహాల గాయాలకు నయం చేయడానికి ఒక బ్యాక్టీరియా తయారు చేయడం జరిగింది. అంటే ఏదైతే మధుమేహ వ్యాధి, డయాబెటీస్ వ్యాధి ఉంటుందో దాని ఇచ్చేయడం కోసం ఏం చేశారు, ఒక బ్యాక్టీరియాను తయారు చేయడం జరిగింది. ఏంటి సార్ అంటే దాని పేరు ఆల్కాలిజే నెస్ షెకాలి. ఇది సార్ అంటే నెస్ ఫెకాలిస్ అంటున్నాను. నెస్ ఫెకాలిస్ అనే పేరుతో దీన్ని పిలుస్తాం. దీన్ని ఫెకాలిస్ అనే పేరుతో కూడా సింపుల్ గా పిలుస్తారు. ఇది ఏం చేస్తుంది సార్ అంటే మధుమేహ
సంబంధించిన గాయాలు నయం చేసే బ్యాక్టీరియా అని చెప్పడం జరుగుతుంది. దీన్ని అమెరికాలోని పాల్వేనియా యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి భారత అభివృద్ధికి సహకరిస్తుంది అని ఒక కొటేషన్ రావడం జరిగింది. ఏంటి సార్ అంటే మనకి ఓకేనా, ఏది మనకి వియత్నాం ప్రధాని ఎవరైతే ఉన్నారో, వియత్నాం ప్రధాని ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో భారతదేశానికి సందర్శించడం జరిగింది. భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. అయితే భారతదేశం మీకు మా భారతదేశం మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది అని ప్రకటించడం జరిగింది. ఎవరు సార్ వచ్చారు ప్రధాని, వియత్నాం ప్రధాని అంటే ఫామ్ మిన్ చిన్. ఎవరు సార్ అంటే ఫామ్ మిన్ చిన్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఇతనికి అన్ని రకాలుగా తోడుంటాము అని భారతదేశ ప్రధానమంత్రి మాట ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఫామ్ మిన్ చిన్ అనే వ్యక్తి భారత రాష్ట్రపతితో కూడా కలిసి చర్చలు జరపడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. దీనికి గాను భారతదేశం దాదాపుగా 30 కోట్ల డాలర్లను ఓకేనా 30 కోట్ల డాలర్లను ఏం చేస్తుంది, వీళ్ళకు రుణ సాయం అందించడానికి ముందు రావడం జరిగింది. ఏది సార్ అంటే భారతదేశం. దాని తర్వాత 10,000 రైలు పెట్టెల్లో కవచ్ ని ప్రవేశపెడుతున్నాం. ఎంతంట 10,000 రైలు పెట్టెలలో కవచ్ ను ప్రవేశపెడుతున్నాం అని ప్రకటించడం జరిగింది. అంటే ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థగా పిలువబడే ఏదైతే మనకి కవచ్ ఉంటుందో ఈ కవచ్ ను ఏం చేస్తున్నాన్న 10,000 రైలు పెట్టెల్లో ప్రవేశపెట్టడానికి రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించడం జరిగింది. దీనికి ఏమని పేరు పెట్టారు సార్ అంటే కవచ్ 4.0 అని పేరు కూడా పెట్టారు. ఓకేనా. దాదాపు దీనికోసం 7.89 లక్షల కోట్లను కేటాయించారు. 7.89 లక్షల కోట్లను కేటాయించడం జరిగినదిగా కూడా ప్రకటించడం జరిగినది. అంటే కవచ్ అనేది ఎదురెదురుగా ఏదైనా రైలు వచ్చినప్పుడు అవి ఢీ కొట్టకుండా కాపాడే ఒక రక్షణ వ్యవస్థగా చెప్పడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో దీనిని ఏ దాంట్లో ప్రవేశపెట్టబోతున్నారు సార్ అంటే ఒకటి వందే భారత్ ట్రైన్లలో అండ్ దాని తర్వాత మనకి ఓకేనా అమృత్ భారత్ ట్రైన్ అండ్ దాని తర్వాత చూసుకుంటే వందే మెట్రో ప్రాజెక్ట్ వందే మెట్రో ట్రైన్లలో ప్రవేశపెడుతున్నాము. అండ్ వందే భారత్ స్లీపర్ లో కూడా మేము ప్రవేశపెట్టబోతున్నాం అని కూడా డేటాను ప్రకటించడం జరిగింది. కానీ వీటికి సంబంధించిన డేటాను కొంచెం జాగ్రత్తగా చూడండి. దీని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఉత్తర కొరియాలో వరదల బీభత్సం సృష్టించిందంట. దాదాపుగా మనకి 4,100 ఇళ్లు ధ్వంసం అయినట్లుగా ప్రకటించారు. అండ్ దాదాపుగా 7,410 ఎకరాల పంట నష్టం కూడా జరిగినట్లుగా ఈ యొక్క ఓకేనన్న నార్త్ కొరియా అధ్యక్షుడు అయిన కిమ్ జోంగ్ ఉన్ గారు ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించడం జరిగింది సార్ అంటే కిమ్ జోంగ్ ఉన్ గారు ప్రకటించడం జరిగినది. కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. మనకి నెక్స్ట్ భారతదేశంలో 25% ప్రాంతాలలో వర్షపాత లోటు సంభవించినట్లుగా మనకి ఒక రిపోర్ట్ ని ప్రకటించడం జరిగింది. అండ్ దాంతో పాటు ఆగస్టు సెప్టెంబర్ లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం పడవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అంటే మనకు చూసుకుంటే మనకి ఈ యొక్క తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ ఈశాన్య భారతదేశంలో వానలు అంతంత మాత్రమే ఉన్నాయి అని ప్రకటించారు. అంటే భారతదేశంలో 25% ప్రాంతాలలో వర్షపాత లోటు ఉంది. అంటే మిగిలిన 75% ప్రాంతాలలో వర్షం సమృద్ధిగా పడ్డాయనే కదా అర్థము మనకి. ఓకే, దీని ప్రకారం చూసుకుంటే మనకి ఓకేనన్నా, దీని ప్రకారం చూసుకుంటే భారతదేశంలో సాధారణ వర్షపాతం 118
7 సెంటీమీటర్ల వర్షపాతం భారతదేశం యొక్క సాధారణ వర్షపాతం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సాధారణ వర్షపాతం ఏది సార్? సాధారణ వర్షపాతం అంటే 118. మనకి వర్షపాతాలు ప్రధానంగా చూసుకుంటే ఏది సార్ అంటే నైరుతి ఋతుపవనాలు. ఓకేనన్నా, నైరుతి ఋతుపవనాల్లో కూడా నైరుతి ఋతుపవనాల్లో కూడా వర్షపాతం పడుతుంది. ఈశాన్య ఋతుపవనాల్లో కూడా వర్షపాతం పడుతుంది. అండ్ దాని తర్వాత మనకి వేసవి కాలంలో కూడా వర్షపాతం పడుతుంది. అండ్ శీతాకాలంలో కూడా వర్షపాతం పడుతుంది. అయితే వీటిని ఏమని పిలుస్తాం సార్ అంటే నైరుతి ఋతుపవనాల పడే వర్షపాతాన్ని పర్వతీయ వర్షపాతం అంటాం. అదే ఈశాన్య ఋతుపవన కాలంలో పడే వర్షపాతాన్ని తుఫాన్లు లేదా సైక్లోన్స్ అంటాం. వేసవి కాలంలో పడే వర్షపాతాన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే మనము ఓకేనన్నా దీన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే సంవాహన వర్షపాతం అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే సంవాహన వర్షపాతం. శీతాకాలంలో మహావత్ వర్షపాతం అనే పేరుతో పిలుస్తాం. అయితే భారతదేశంలో అత్యధిక వర్షపాతం పడే ప్రాంతాలు చూసుకుంటే ఒకటి ఓకేనన్నా మాసిన్ రామ్ అనే ప్రాంతంలో అత్యధిక వర్షపాతం పడుతుంది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం ఇక్కడే పడుతుంది, దాదాపుగా 1180 సెంటీమీటర్లు. అండ్ రెండవది చూసుకుంటే మనకి చిరుపుంజిలో వర్షపాతం పడుతుంది, దాదాపుగా 1100 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడుతుంది. 1040 నుంచి 1100 వరకు ప్రపంచంలోని అత్యధిక వర్షపాతాలు రెయిన్ ఫాల్ పడే ప్రాంతాలుగా చెప్పడం జరుగుతుంది. అదే దక్షిణ భారతదేశంలో అత్యధిక వర్షపాతం పడే ప్రాంతాలు ఏది సార్ అంటే దక్షిణ భారతదేశంలో వర్షపాతం పడేది అంగుబే అనే పేరుతో పిలుస్తారు. ఎక్కడ సార్? ఇది కర్ణాటకలో ప్రాంతంలో ఉంటుంది. దీన్నే సౌత్ ఇండియన్ చిరుపుంజి అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ చిరుపుంజి యొక్క పేరు మార్చారు నాన్న. ఏమని పేరు మార్చారు సార్ అంటే సహురు అనే పేరుతో మార్చారు. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా స్ట్రాటజీకి అండ్ కరెంట్ ఎకానమీ కరెంట్ అన్ని కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వచ్చే ఏ రేంజ్ లో క్వశ్చన్ పడతాయో మేము అలాగా వివరించడం జరుగుతుంది. ఇది ఈ రోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్. మా ఛానల్ ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.